అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ఎల్బీ నగర్ విద్యార్థి మరణంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఎల్బీ నగర్ లోని టీచర్స్ కాలనీలో నివసించే పోలే చంద్రశేఖర్ అతను టెక్సాస్ వెళ్ళాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు. దంత వైద్య విద్యార్థిగా అక్కడ అతను చదువుతూ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. టెక్సాస్ లోని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఏదైతే అతని ఫిల్లింగ్ స్టేషన్ కి కార్ లో వచ్చిన ఒక నీగ్రో అతని కార్ లో ఫిల్లింగ్ గ్యాస్ నింపిన తర్వాత అతనిపై కాల్పులు జరిపాడు. అయితే ఏ క్రమంలో కాల్పులు జరిగాయనేది ఇంకా తెలవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా అతను ఈ కాల్పులతోటి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అయితే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒక్కసారిగా తమ కుమారుడు ఈ విధంగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ కాల్పుల్లో మృతి చెందడం వారిని తీవ్రంగా మానసిక వేదనకు గురి చేసిందని చెప్పవచ్చు. వారికి ఒక కుంగుబాటులో ఉన్నారు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళంతా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అయితే అమెరికాలో మృతి చెందిన తమ కుమారుడు చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా భారత్ కు రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అతని తండ్రి పోలే జగన్మోహన్ రావు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే అమెరికాలోనే చంద్రశేఖర్ పార్థివ దేహం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.